హలో అందరికీ. ఇవాళ మనం ఏం నానబెట్టుకున్నామంటే పెసలు, ఉలవలు, శనగలు, బొబ్బర్లు, ఈ 4 రకాలండి. వారానికి 3 or 4 డేస్ ఇలా షాప్లోకి బాక్స్లో పోసి ఇస్తానండి. నేను కొంచెం ఉంచుకుంటాను, ఇంకా వాళ్ళు నేను అందరం కంబైన్డ్గా తినేస్తాము. ఈరోజు ఫ్లవర్ డెకరేషన్ వచ్చి ఇలా గిన్నెలో జర్మన్ సిల్వర్ గిన్నె అండి. ఇది మట్టు ఉంది కింద, బాగుందండి గిన్నె, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకా ఇలా గులాబీ రేకులు వేసేసి ఇంకా మధ్యలో చామంతి పువ్వును పెట్టి డెకరేషన్ చేసుకున్నాను ఈ రోజున. చూడటానికి చాలా బాగుందండి. ఆల్రెడీ పొద్దున్నే షార్ట్లో పెట్టేశాను, లైక్లు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసేసి గోరుచిక్కుడుకాయ రెసిపీ. ఏంటి బాబు, గోరుచిక్కుడుకాయ రెసిపీనా? ఎన్ని రకాల చిక్కుడుకాయలండి బాబు! ఏంటి వెడల్పాటి చిక్కుడుకాయలు, బారుగా ఎర్రగా ఉండే విత్తనాలు ఉంటాయి ఆ చిక్కుడుకాయలు, వెడల్పుగా ఉండే చిక్కుడుకాయలు, గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఆ చిక్కుడుకాయలు, మళ్ళీ నాటు చిక్కుడుకాయలు, ఎన్ని రకాల చిక్కుడుకాయలండి బాబు! ఏ చిక్కుడుకాయలు అయినా ఫైబరు, ప్రోటీన్స్, ఇట్ ఈస్ కామన్. తర్వాత ఇంకా మనకి అలా కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకోండి. మా కుక్కర్లో అయితే 5 విజిల్స్ అండి. మీ కుక్కర్లో అయితే 3 విజిల్స్కే కట్టేసుకోండి, మీ ఇష్టం అది. ఇది మా ఇష్టం, ఇది మీ ఇష్టం. ఆ తర్వాత పెసరపప్పు కూడా నానబెట్టుకొని ఇంకా వేరుగా 4-5 పొంగులు రానించి అది కూడా జల్లెలో పోసానండి. ఇంకా పోసిన తర్వాత ఇంకా బాండ్లీ పెట్టుకొని దానిలో నూనె పోసుకొని ఇంకా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ గర్భాలు అన్నీ వేసేసి అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉండి ఈ గోరుచిక్కుడుకాయ పీసెస్ మొత్తం పోసేసుకోండి. పోసేసిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు, పసుపు అన్నీ వేసేసి ఇంకా అటు ఇటు కలయి తిప్పండి. కలయి తిప్పిన తర్వాత ఇంకా మనకి వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన దాకా ఉండాలండి. ఇంకా అంతే. ఆ తర్వాత మిక్సీలో వేయించిన వేరుశనగపప్పు అండి, పుట్నాలు అంటారు వీటిని, కొంచెం మరమరలాడే తెచ్చుకొని వాటిని గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ కూడా దాంట్లో వేసేసుకోండి. దీనిలో కూడా హై ప్రోటీన్ ఉంటుందండి ఓయ్. ఇంకా తర్వాత ఇప్పుడు ఇది గోరుచిక్కుడుకాయ రెసిపీ కంటే ఫ్రైగా మారిపోయిద్దండి. పొడి పొడిగా అయిపోయింది. ఇంకా ఈ రెసిపీ వచ్చి దీనిలో కారం కూడా వేసేయండి, సరిపడా కారాన్ని వేసేయండి. ఇంకా ఆల్మోస్ట్ గోరుచిక్కుడుకాయ రెసిపీ తయారైపోయినట్టేనండో. ఈ గార్నిష్కి రెడీగా ఉంది. మీరు కూడా వస్తారా? పెడతాను, తింటారా? ఓకేనా? బీన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరూ ఓకే చెప్తారు. ఆ తర్వాత వచ్చి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా అయిపోయింది వీడియో.